పార్టీకి ఇవ్వలేదు, ఈ దఫా ఇచ్చారు స్టార్టింగ్. ఒకటే తేడా. 2014 కూడా మిగతా అన్ని కుల సమీకరణాలు నడిచినాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటాయి. ఎక్కువ అని చెప్పి ఓట్లేసింది లేదటు, తక్కువ అని చెప్పేసి తగ్గిపోతుందని ఫీల్ అవ్వడానికి ఏం లేదు. కుల సమీకరణాల ఆ దీంట్లోకి ఈయన పోలేదు అన్నది అర్థమవుతుంది. అంటే పైకి చెప్పకపోయినా లోపల అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పే తప్పు చేశారా అనే ఫీలింగ్ ఇక్కడే ఉంది తేడా అంటున్నా. ఇంకా ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఇచ్చాడు కదా. అవును, ఎక్కువే ఇచ్చారు, కానీ ఆయనలాగా ఎక్కువ చెప్పలేదు నేను అనేది. అలాగే అది ఎస్సీలది అక్కడ ఆయన ఎక్కువ ఇచ్చాడు కదా. మరి అప్పుడు ఇంకెట్లా లెక్కేస్తారు? బీసీలకి ఒకటి ఎక్కువ ఇచ్చారు అంతే కదా. దాంట్లో అది కూడా బీసీ అంటే వీళ్ళు ఇందులో ముస్లింను కూడా బీసీగా కౌంట్ వేస్తారు కదా. అది బేసిక్ బీసీఈ అట్లా కాదు కదా లెక్క. మళ్ళీ దాంట్లోకి వచ్చేటప్పుడు పరిపాలనలో డిఫరెన్స్ చూపించే ప్రయత్నం మొదలు పెట్టారా చంద్రబాబు నాయుడు గారు? అధికారంలో రాగానే తిరుపతిలో చేసిన స్టేట్మెంట్ కానీ, ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పడం కానీ. అది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి మార్కు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్మెంట్లు తక్కువ ఇచ్చేవాడు. అతను మీడియాతో తక్కువ ఉంటాడు, మీడియాకి ఉపన్యాసాలు ఇవ్వడం తక్కువ. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఇంకేముంది, అది ప్రక్షాళన చేస్తున్నారు, అది మార్చేశారు, ఇది మార్చేశారు అని లాస్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పి రాలేదా? ఇప్పుడు వీళ్ళది అంతే ఉంటుంది. బేసిక్ గా ప్రక్షాళన అంటే ఏం లేదు, సరిగ్గా చెప్పాలంటే నీ టీము నా టీము. ఇప్పటిదాకా ఇంతకుముందు తెలుగుదేశం టీం ఉండేవాళ్ళు అన్ని విభాగాల్లో, తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ తీసి జగన్ తనకు అనుకూలంగా